తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం. ఈ వీడియోలో శ్రీ క్రోధినామ సంవత్సరంలో మిగతా అర్ధభాగం అనగా అక్టోబర్ 3, 2024 నుండి మార్చి 29, 2025 వరకు గల 6 నెలల కాలం పాటు కన్యారాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారు కన్యరాశి చెందినవారు అవుతారు. వీరికి రాశ్యాధిపతి బుధుడు. ఈ రాశి వారికి గురుడు 9వ స్థానమైన వృషభ రాశిలో రజితమూర్తిగాను, శనీశ్వరుడు 6వ స్థానమైన కుంభరాశిలో సువర్ణమూర్తిగాను, రాహువు 7వ స్థానమైన మీనరాశిలో తామ్రమూర్తిగాను, కేతువు జన్మస్థానమైన కన్యరాశిలో సువర్ణమూర్తిగాను సంచారం చేయుచున్నారు. కన్యరాశి వారికి ప్రధాన గ్రహాల్లో గురువు, శని సంచారం వల్ల అన్ని రంగాల వారికి శుభములు కలుగుతాయి. మిగతా ప్రధాన గ్రహాలైన రాహువు, కేతువుల సంచారం వల్ల కొన్ని సమస్యలు ఎదురైనా ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విజయం సాధిస్తారు. ఎందుకంటే గురువుగారు కొంతకాలం పాటు వక్రగతి పొందిన కొన్ని శుభ ఫలితాలు కలగజేస్తారు కాబట్టి గురువుగారు వల్ల, శని సంచారం వల్ల రాహుకేతువులు కలజేయు ఆటంకములను అధిగమించడం జరుగుతుంది. మరిన్ని మంచి ఫలితాల కొరకు రాహుకేతువులకు దోష నివారణ పూజలు నిర్వహించుకోవడం మంచిది. మంగళవార నియమాలు పాటించవలను. గోమాతకు ఆహారం తినిపించవలను. బ్రాహ్మణుడికి మరియు పేదవారికి ఆర్థికంగా సహాయం చేయడం లేదా అన్నదానం చేయటం వలన కన్యరాశి వారికి మరిన్ని మంచి ఫలితాలు కలగడం జరుగుతుంది. కన్యరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మిగతా 6 నెలల కాలంలో ఆరోగ్యభంగం కలిగే సూచనలు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యరీత్యా అధికంగా ధనంను ఖర్చు చేస్తారు. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అక్టోబర్ 9, 2024 నుండి ఫిబ్రవరి 4, 2025 వరకు గల గురువుగారు వక్రించిన సంచారం కారణంగా కన్యరాశి వారికి గురువుగారు ఇచ్చే శుభ ఫలితాలు కొంచెం మందగిస్తాయని చెప్పవచ్చును. వ్యాపారాలలో ఆశించిన లాభాలు కలగకపోవడం జరుగుతుంది. ఉద్యోగ స్థానం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఆశిస్తున్న ప్రమోషన్లు, కోరుకుంటున్న స్థాన మార్పులు అసంతృప్తిని కలగజేస్తాయి. మీరు తలపెట్టిన పనులను పూర్తి చేస్తారు కానీ అందుకు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అనుకున్న పనులు ఆలస్యం అవటం జరుగుతుంది. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. తద్వారా వేళకు ఆహారం తీసుకోకపోవడం లేదా బయట ఆహారం తీసుకోవటం వలన ఆరోగ్య భంగం కలుగుతుంది. కీళ్ళ నొప్పులు ఎక్కువగా బాధిస్తాయి. సంతానం విషయంలో కొంత ఆందోళనకు గురి అవటం జరుగుతుంది. అనగా మీ మాటను లెక్క చేయకపోవటం, అలాగే మిమ్మల్ని ఎదిరించి మాట్లాడడం వలన మనస్తాపానికి గురవుతారు. కొన్ని సందర్భంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. గృహంలో కొంత సంఘర్షణ వాతావరణం నెలకొనడం జరుగుతుంది. అందుకు తగ్గట్టుగా వ్యవహరించి జాగ్రత్తలు తీసుకోవడం కన్యరాశి వారికి మేలు చేస్తుంది. బంధువర్గం వారితో విరోధాలు ఏర్పడతాయి. మీ వైపు నుండి ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకునేవాళ్ళను. అనగా గతి తప్పి మాట తోలటం, పట్టుదలలకు పోయి పంతం నెగ్గించుకోవాలి అనుకుంటే శత్రువులు పెరిగే అవకాశం ఉన్నది. జాగ్రత్తలు పాటించవలను. తిరిగి 2025 ఫిబ్రవరి నెల నుండి పరిస్థితులు మీకు పూర్తి అనుకూలంగా మారడం జరుగుతుంది. అక్టోబర్ 20, 2024 నుండి జనవరి 21, 2025 వరకు ఏర్పడబోయే కుజస్తంభన కారణంగా కన్యరాశి వారికి అనుకూల ఫలితాలు కలగడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రేమికుల మధ్య కానీ లేదా భార్యాభర్తల మధ్య కానీ గతంలో ఏదైనా మనస్పర్ధలు ఏర్పడి విడిపోతే ఈ కాలంలో ఆ మనస్పర్ధలు తొలగిపోయి తిరిగి కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని కన్యరాశి వారికి ఈ కాలంలో వివాహ సంబంధాలు కుదరడం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. స్థిరాస్తి విషయంలో మీకున్న సమస్యలు పరిష్కరించబడతాయి. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పోటీపడి చదువుకోవాలి, మంచి ఉత్తీర్ణత సాధించాలనే ఉత్సాహం వీరిలో కలుగుతుంది.
రియల్ ఎస్టేట్ చేస్తున్న వారికి యోగవంతంగా ఉంటుంది. అనుకున్న సమయానికి బిల్లులు వసూలవటం జరుగుతుంది. తద్వారా లాభాలు కలుగుతాయి. కొత్త కాంట్రాక్టులు లభించడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. కొంత ఆలస్యమైన అనుకున్న చోటికి బదిలీలు జరుగుతాయి. ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు కలుగుతాయి. వ్యాపార విస్తరణకు పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జిస్తారు. ఈ కాలంలో సరైన ప్రణాళిక, ముందు చూపుతో ఏ పని చేసినా నిస్సందేహంగా విజయం సాధిస్తారు అనడంలో సందేహం లేదని చెప్పవచ్చును. జాయింట్ వ్యాపారస్తుల మధ్యన మనస్పర్ధలు కలిగే అవకాశములు ఉన్నవి. వృత్తి వ్యాపారుల వారికి ధనాదాయం బాగుంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన పరిచయాలు ఏర్పడి వారి సహాయంను పొందటం జరుగుతుంది. కన్యరాశిలోని పురుషులకు నూతన స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి. ఒకవేళ వీరు వివాహితులైతే అవి భార్యాభర్తల మధ్య సంఘర్షణలకు గురవడం జరుగుతుంది. చెడు వ్యసనాలు, చెడు స్నేహాల వల్ల జీవితంలో అశాంతి నెలకొంటుంది. ఇవన్నీ మీ జీవితమునకు హానికరమని గుర్తుంచుకోవాలను. నమ్మిన వారి వలన మోసపోవటం జరుగుతుంది. వ్యవసాయదారులకు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు కలుగుతాయి. పాత బాకీలను తీర్చివేస్తారు. రాజకీయ నాయకులకు పదవి యోగం కలుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ప్రజల్లో గుర్తింపు పెరుగుతుంది. కన్యరాశిలో అన్ని రంగాల వారికి ధనాదాయం బాగుంటుంది. వచ్చిన ఆదాయంను ముందు చూపు లేకుండా దోబర ఖర్చులు చేస్తారు. వీరికి నరఘోష అధికంగా ఉంటుంది. తద్వారా తలపెట్టిన పనుల్లో ఆలస్యం అవ్వడం, శరీర పీడ కలుగుతాయి. కన్యరాశి వారికి కుజుడు కలగజేసే ఫలితాలు మరింత ఫలప్రదం అవ్వడానికి మంగళవార నియమాలు పాటించవలను. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు నిర్వహించడం మేలు జరుగుతుంది. ఆంజనేయ స్వామి వారికి తమలపాకులను మాలగా సమర్పించవలను. తద్వారా కన్యరాశి వారు మరింత అనుకూల ఫలితాలను పొందడం జరుగుతుంది. అలాగే దుర్గాదేవిని ఆరాధించడం, కుంకుమ పూజను నిర్వహించడం వలన దోష పరిహారాలు జరుగుతాయి. నరఘోష, నరదిష్టి తొలగిపోవడానికి హనుమాన చాలీసాని పఠించడం, గణపతిని ఆరాధించడం వలన మేలు జరుగుతుంది. వీరు చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేయటం వలన అన్ని రంగాల వారికి మేలు కలుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి, ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ ఛానల్కు కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పెట్టండి. ధన్యవాదములు.